శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశుసంవర్ధక శాఖ, మున్సిపల్ అధికారులు, బ్లూ క్రాస్, నవోదయ పెట్ సొసైటీ, అనిమల్ కేర్ సొసైటీ, వివిధ సొసైటీలతో వీధి కుక్కల సంరక్షణ, కుటుంబ నియంత్రణ, కుక్కల గణాంకాలు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుక్కల వలన జరిగిన ప్రమాదాలు రాబోయే రోజులలో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలు పరిధిలో వీధి కుక్కల దాడుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వీధి కుక్కలకు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ, అనిమల్ బర్త్ కంట్రోల్ ABC కుక్కలలో పునరుత్పత్తి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. వీధి కుక్కలు సంఖ్య నియంత్రించడానికి 100% ఫెర్టిలైజేషన్ చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ, అనిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం వివిధ విధానాలు రూపొందించాలని జిల్లా పశువర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో శానిటేషన్ పరంగా డోర్ టు డోర్ సేకరించాలని చర్యలు చేపట్టాలని, మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్లవారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాలనీ, బస్తీ, పట్టణ సంక్షేమ సంఘాలను భాగస్వామ్యంతో వీధి కుక్కలకు త్రాగునీరు, ఆహారం అందించే, దత్తత తీసుకునేటి వంటి చర్యలు పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పశువర్ధక శాఖ అధికారి రవీందర్, ప్రవల్లిక, బ్లూ క్రాస్, యాదగిరి, నవోదయ పెట్ సొసైటీ, రాజేందర్, అనిమల్ కేర్ సొసైటీ, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు. Dog bites in municipalities and in GPs. Recently, we have witnessed 3 incidents where dogs have attacked small children, and unfortunately, one small child also died in that. So we have to take this issue very seriously. One by one, municipal commissioners can explain to me what is happening regarding how many dogs are present in your municipality, and what measures are being taken to control this dog biting, and whether animal birth control is being implemented or not in the municipality. So first, Amirpur can tell.